హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఉన్నామో ఎందుకు వచ్చినాము అనేది మీకు దాని తర్వాత అర్థమవుతుంది. కానీ మనం ఎక్కడుండే ప్లేసు చెప్పము. ఎందుకంటే అవి పెద్దయినా ఎందుకు చెప్పాము మనం అంటే ఇక్కడ అడవి జంతువులు ఎక్కువ ఉంటాయి. అంటే అడవి ప్రాంతంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఏమేమి జంతువులు ఉంటాయి ఇక్కడ? ఎలుగుబంట్లు ఉంటాయి, కడుతులు ఉంటాయి. కడుతులు అంటే కడుతులు అంటే మన బర్రెల మాదిరిగా ఉంటాయి. పందులు ఉంటాయి, అడవి పందులు, దుప్పులు, జింకలు. వీటి వల్ల ప్రమాదం కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నాం అనేది మనం చెప్పడం లేదు. అలాగే మనం ఎక్కడికి వచ్చినాం, ఇప్పుడు ఏం జుండికి వచ్చినాం? మనం గ్రోవ్ చూసేదానికి వచ్చినాం. ఫస్ట్ పొద్దున వచ్చేసి మేము బ్రషింగ్ చేస్తున్నాము. ఒక విలేజ్లో ఆగి బ్రషింగ్ చేస్తుంటే ఏం పెద్ద అయినా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అడిగినాం. అడిగితే నువ్వేం చెప్పినావు? పలానేరులో గ్రోవ్ ఉంది, అది అడవిలో ఉంది, అక్కడికి అందరూ పోరు. సరే మీరు ఏదో పోదామంటుండ్రు కాబట్టి నేను వస్తాను, చూపిస్తాను. మొత్తానికైతే ఒక గృహం ఉందని చెప్పినాడు ఈయన. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో? ఇదివరకు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. టెంపరీగా. మీకు ఆవులు కూడా ఉన్నాయి కదా? నాకు చిన్నతనం నుంచి ఆవులు కూడా ఉన్నాయి. ఆవులకు తిరిగే వాళ్ళం ఎక్కువ. మొత్తానికైతే అది ఆయన కూర్చుంటే పోయి అడిగితే సరే మొత్తానికైతే చూపిస్తా అని చెప్పినాడు. ఆ విధంగా ఒక గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ గుహ ఎట్లా ఉందంటే ఆల్రెడీ పోయి వచ్చినాం మేము. పోయి వచ్చిన తర్వాత దాదాపు అడవిలో మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగింటాం? సుమారుగా ఒక 15 కిలోమీటర్ల పైన తిరిగింటాం. ఎంత అంటే అసలు ఎక్కడ చూసినా కంపలే, దాంబడి ఇంకా తాత కట్టె తీసుకొని పాపం అష్ట కష్టాలు పడి. దారులు దొంకలనే ఏం లేవు. మనం చెట్లలో దూరుకుంటా, కంపలలో దూరుకుంటా, చెట్లలో దూరుకుంటా మొత్తానికైతే గమ్యానికి ఎక్కడికి చేరుకొని ఆ గుహనైతే మాకు వీలైనంత వరకు మేమైతే చూపించినాం. మీరు కూడా మీకు వీలైనంత వరకు వీడియోని 10 మందికి షేర్ చేయడానికి, దీన్ని ప్రతి ఒక్కరు చూసే విధంగా మీరు షేర్ చేయండి. చాలా అద్భుతమైన ప్రదేశం. అక్కడ మీరు పోయి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ గుహ ఎట్లుంటుందంటే స్లోప్గా ఉంటుంది. అంటే ఒక జారుడు బండి ఎట్లుంటుంది, స్లోప్గా ఉంటుంది. ఇట్లుంటుంది. లోపల వాటర్ కూడా తేమ ఉంది, మొత్తం తేమ. లోపల పోయిన తర్వాత అంత తేమ ఉంది. గబ్బిలాలు, తేనెగలు ఎక్కువ, తేనెటీగలు ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. చేతిలో పెట్టుకుంటే ఏముంది ఆ లోపలికి పోతుంది తలకాయ. అనుకోకుండా దారిలో నక్షత్రపు తాబేలు చూసినాము. ఈ తాబేలు గురించి ఈ పెద్ద ఆయన ఏం చెప్పినాడంటే దీనిని వేరే దేశాలకు కూడా అమ్ముకుంటారంట. చాలా ఖరీదంట. ఈ కొన్ని లక్షలలో కూడా పోతాయంట కొన్నిసార్లు. అటువంటి అరుదుగా కనిపించే తాబేలు అని చెప్పినాడు. దీన్ని నక్షత్రపు తాబేలు అంటారు. అలాగే దీన్ని నా చేతిలో పట్టుకునే తర్వాత ఇది టాయిలెట్ పోసింది. అంటే భయమేసిందేమో దీనికి బహుశా. మొత్తానికైతే చాలా బాగుంది. కొద్దిసేపు మేము అట్లా చేతిలో పట్టుకొని ఇంకా దాన్ని వదిలేసినాం అనమాట. రేటు పోతాయి అవి? మంచి రేటు. ఎక్కడ ఉంటారు ఇవి? ఒకటి బయట దేశం పోతాయి. ఈటల్లో పెద్దవి ఉంటాయి, ఇంతలా ఉంటాయి. అవి కాదు కడుకో. ఫ్రెండ్స్, గుహ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా గుహలోకి పోవడమే ఆలస్యం. ఇక్కడ పక్కనే పెద్ద పెద్ద తేనెటీగలు ఉన్నాయి. మామూలు ఈగరా, దీనికి కూడా భయం వేస్తుంది. సరే పోదాం రండి లోపలికి. గబ్బిలాల వాసన ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఈ మధ్య బాగా గ్యాప్ ఇచ్చినాం, లేదంటే గుహల్లోకి చాలాసార్లు పోతున్నాం. పెద్ద అయినా అంతా ఎంగిలి మూసినా నేను. చిచ్చి ఏం కాదులే.
ఏమి ఈగలు ఇవి? మామూలు ఈగలా? గబ్బిలాల ఎరువు చూడు, మొత్తం గబ్బిలాలదే. అటు సైడ్ నుంచి ఎక్కిరా రే, నీకు ఇక్కడైతే జారుతుంది. ఇక్కడ రా. ఇటు సైడ్ పోదాం రా. ఇటు సైడ్ అంతే బూడింది, ఏం లేదేడా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏం లేదు. చూడండి, ఇక్కడ ఏదో ఉంటుంది అనుకునే సంథింగ్, కానీ నథింగ్. ఏముందిరా నాయన, గుహ అద్భుతంగా ఉంది. ఇటు సైడు ఏమంటే ఎక్కువ దూరం లేదు. ఇక్కడ ఏదో స్వామిలాగా పెట్టుకున్నట్టున్నారు. ఎక్కడ? అదే అదే స్వామిలాగా పెట్టుకున్నారు. శివలింగం అనుకో. ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి? 100 సార్లు వచ్చి. ఒక 100 సార్లు. చిన్న ఏదన్నా జంతువులు కనపడినాయి ఎప్పుడన్నా? కనుతులు అంటే ఎట్లుంటాయి అవి? అవి మన ఎనుములాగా ఉంటాయి. ఎనుములాగా ఉంటాయి అంటే బరగోడ్లు, గేదెలు. ఇంకేమన్నా కనపడినాయి? పోతే ఎలుగుబంట్లు. ఎలుగుబంట్లు కనపడినాయి ఉంటాయి. ఒకవేళ ఈ గుహలో ఉంటే మనం మన బాధ మందేగా మన బాధ మంది. దేవుని దయ వల్ల ఉండకుండానే కోరుకుందాం, ఇంత మంచిగా జరగాలని కోరుకుందాం అంతే. ఇక్కడ ఒక దారిలాగా ఏర్పరుస్తా, ఆ దారితో పట్టరా. లేదంటే చూడు ఇది ఎంత స్లోప్ ఉందో, పన్నామంటే ఆడిపోతాం. చాలా స్లోప్గా ఉంది ఇది. నిదానంగా లేట్ అయినా పర్వాలే, నిదానంగా ఇక్కడ ఒక మెట్లలాగా ఏర్పరుస్తా, దాంతో పాటు రా. కట్టే పెట్టుకునేవే రారే, పైకి రా. కింద చూడు పన్నామంటే కిందికి పోతావు. ఒకసారి అట్లా చూపి కిందికి. స్లోప్గా ఉంది. తాత, నువ్వు కూడా ఫస్ట్ టైం మా కోసం వస్తున్నావు లోపలికి. ఎప్పుడు నువ్వు పోకపోయినా కూడా మా కోసం వస్తున్నావు. ఏంటి ఇది ఇంత స్లోప్గా ఉంది? ఇంత స్లోప్ అంటే ఎక్కేది ఎట్లా మనం? ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత స్లోప్గా ఉందో ఇది. గబ్బిలాలు చూడండి ఎట్లున్నాయా, గబ్బిలాలు ఎక్కువనే ఉన్నాయి. గుహ చూస్తే కిందికి స్లోప్గా ఉంది. ఇంకా అంటే వాటర్ ఫాల్స్ పడతాయి చూడు, అట్లా ఉంది ఇది కదా. అంటే పెట్టే ప్రతి అడుగు ఆచి తూచి పెట్టాలా. గబ్బిలాలు ఎక్కువనే ఉండే రే. గబ్బిలాలు ఉన్నా పర్లే కానీ చాలా స్లోప్గా ఉంది, అదే ప్రాబ్లం. పెద్దయినా పోతావా నువ్వు? లైట్ పట్టుకో, నేను పోతా. జాగ్రత్తగానే ఉంటుంది, భయం ఏం లేదులే, పక్కన ఉంది పట్టుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, అందుకే నేను అడ్రస్ చెప్పండి, ఎందుకంటే ఇట్లా భయంకరంగా ఉంటాయి అన్నమాట గుహలు. ఇవి టూరిస్ట్ ప్లేసులు కాదు మనం చూడడానికి. కాబట్టి ఎందుకు అడ్రస్ చెప్పలేదో కొంచెం అర్థం చేసుకోండి. అంత ఈజీగా ఉండదు ఏదైనా కూడా. తీరా ఇంత చేసిన తర్వాత రికార్డ్ కాకుంటే అంతా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా. తాత నువ్వు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. వెళ్ళాలా నేను?
ఏ ఇంత జారుడుగా ఉంది ఇది. అబ్బా ఏం సపోర్ట్ పట్టుకోకుండా ఇటు సైడ్ వచ్చాను, కొండలు ఉన్నాయి పట్టుకుందు. అది కాదు, ఇక్కడ గబ్బిలాలు ఉంటే వాళ్ళే, గబ్బిలాలు మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళు, గబ్బిలాలతో ఇబ్బంది లేదు. కానీ నువ్వేం చేస్తావంటే ఇట్లా ఈ కొండలు పట్టుకొని రా. బా పోయినాయి లోపల పోయినాయి. ఇక్కడ లైట్ రారే నరి ఇడికి రారంగా. చూసినావా ఎంత స్లోప్గా ఉందో ఇది. రేపు జారుతుంది ఇది. జారుతుంది, చాలా జారుతుంది. పోయి చూసి రమ్మంటా నేను అర్ధాకు పోయి చూడు. లైట్ పట్టుకో. లైట్ ఏం కాదు, నాకు తలకున్న లైట్ కొద్దిగా కదా, ఏదన్నా ఉన్నా లైట్ ఉంటే బాగుంటుంది. ఏం కాదులే, నాకేం అంత భయం ఏం లేదులే. నాకు పట్టుకోనికి జారకుండా ఉంటే చాలు. ఈ గబ్బిలాలు అంటావా, ఎట్లా భయపడేది ఏం లేదు గబ్బిలాలకి. జారడంలో ఏంది అంత తడిందే కదా. ఇది అవునే, లైట్ ఇస్తావా? అందుకే నువ్వు బండకు ముందుకు పోయి అటే. అవును, ఇటు సైడ్ ఉంది సొరంగం. ఇటే కాదు, ఏదైనా లైట్ వచ్చుందా? అటు ఉంది కాదు, ఇటు సైడ్ కూడా ఉంది. ఇటు ఉంది, అటు ఉంది. ఇటు ఉంది, అటు ఉంది. అదో అటు ఉంది. ఆ బండకాడికి పోయినావు. మరి ఫస్ట్ వచ్చాను రా. నువ్వు రావా? నన్ను పట్టుకొని కాదు, నెమ్మైనా అది నేను చేయిస్తారా నీకు? లైట్ పట్టుకొని చెప్తా. వస్తావా రాలేవా? ఈడుంటావా నువ్వు? కర్ర కూడా తీసుకో. ఏం అది లైట్ అమ్మా, ఇంత పెద్ద స్లోప్ గుహ ఎప్పుడు చూడలేరే. అదో అటు ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. ఇటు ఉంది, అటు ఉంది. అబ్బా రే, కిందికి చూపి ఒకసారి నుంచి. ఇంత స్లోప్ ఉందిరా. ఫ్రెండ్స్ చూడండి, అంత కింది నుంచి వచ్చినాం మేము. చాలా స్లోప్ ఉంది, చాలా జారుతుంది, మామూలు కష్టం కాదు. మొత్తం తడే. ఇటు సైడ్ పోదామని అనుకుంటున్నాము. ఇక్కడ చూడ, ఇక్కడ సొరంగం ఉంది. ఇటు సైడ్ పోదామని అనుకుంటున్నాము. దేవుని దయ వల్ల ఎంత దూరం పోతామో ఏమో, పోయి చూసి వస్తాము ఏముందో. రే అక్కడ వరకు ఇక్కడ అక్కడ వరకు కనపడుతుందిరా. హెడ్లైట్ కాదు కానీ ఇక్కడ నాకు సెల్ ఇచ్చి కెమెరా ఇచ్చి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. అక్కడి వరకు వెళ్ళొచ్చు అనమాట. అక్కడ నుంచి దారి లేదు. ఇటు సైడా? ఇక్కడ లేయచ్చే. ఇప్పుడైతే మనం ఇక్కడ చూసినాం కదా, ఈ విధంగా ఉంది. ఇంకా నా పైన అమ్మా దేవుడా రే సెల్లు కాదురా. ఆగాగు, అవి గబ్బిలాలు పోని.
నర్సలేనా అసలు ఎట్లా దడొచ్చింది అబ్బా ఇంటి దిగుతున్నా దిగడానికి వచ్చింది. ఏంది పరిస్థితి? పోనీకి లేదు. అక్కడే కాదన్నా రాయి తిరుగు కావాలకు ఎందుకు పైన తగులుతుంది. నాగేంది కంటిన్యూగా దగ్గొచ్చింది. ఈ కారులే కారు ఈ వాసనకు కదా. అంతే నువ్వు లేట్ తర్వాత ముందుకు పోయి ఇట్లా లెఫ్ట్ సైడ్ చూడు, అప్పుడు నీకు గ్రో బాగా బ్రహ్మాండంగా పడుతుంది. ఈ బండి అడ్డం ఉందా నీకు ఆ నుంచి కనపడుతుందా? అక్కడి నుంచి కనపడుతుంది. లేయొచ్చునా నువ్వు అట్లా. సరే ఏం లేదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఎంత దూరం ఉందో మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. అలాగే ఇక్కడ పైన చూడండి, ఇక్కడ గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడికి మనం చేరుకోవాలంటే చాలా తడి ఉంది, వర్షాకాలం కాబట్టి మొత్తం తడి ఉంది కాబట్టి అక్కడ దగ్గరకు పోయి వీడియో తీసేంత ఛాన్స్ అయితే మనకు లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి చూపిస్తున్నాం కదా, ఇది కూడా ఏం పెద్దగా లోపలికైతే ఏం లేదు. కానీ ఇక్కడ మేము వీడియో అంతా తీసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కుమారుడు ఇక్కడ తపస్సు చేసుకున్నారంట ఈ ప్రదేశంలోనే, ఈ గుహలోనే. మొత్తానికైతే ఎట్లా కూడా మెల్లగా ఇంకా కిందికి దిగినాం. కిందికి దిగిన తర్వాత ఇంకొక గుహ అయితే మాకు కనపడింది, చిన్న గుహ. ఫ్రెండ్స్, గుహ బయటికి వచ్చిన తర్వాత ఈ గుహ లోపల తొంగి చూసినాను నేను. తొంగి చూస్తే ఇక్కడ నాకు ఒకటి కనపడింది, అది మీకు చూపిస్తాను ఆగండి. పాము కుసుమ. మనం చాలా చోట్లకు కూడా గుహలలోకి ఏంటంటే పాములు ఉండవు, ఏముండవులే అని చెప్పి గుడ్డిగా నమ్మి పోతుంటాం. కానీ ఇక్కడ చూడండి, పాము కుసుమ అంటే పాములు ఖచ్చితంగా ఉంటాయి గుహలలో. ఇప్పటి నుంచి మాకు అర్థమైంది ఏంటంటే గుహలలోకి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా పోవాలి, మేమనే కాదు మీరైనా కూడా. ఎందుకంటే పాములు ఉన్నాయని చెప్పి కొన్ని ఆధారాలు కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. కుసుమ అంటారు, కొంతమంది కుసుమ అంటారు. మొత్తానికైతే ఏం జరిగిందో ఏమో ఆ గుహలు అయితే ఏం లేదులేండి. అయినా కూడా అంటే గుహ డీప్గా పెద్ద లోపలికి ఏం లేదు. అక్కడి నుంచే మనకు కనపడుతుంది ఎంత ఉంది అనేది. పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. వెనకల కూడా, నా వెనకల కూడా దగ్గు ఎక్కువైంది అక్కడ పోయిన తర్వాత. దరా తిను. మంచి అడవి ప్రాంతానికి పిలుచుకొచ్చినాడు పెద్ద ఆయన, మామూలు అడవి ప్రాంతం కాదు. పోదాం పంగ. సరే ఫ్రెండ్స్, ఈ గుహకైతే ఎటువంటి చరిత్ర లేకపోయినా ఎంతోమంది మునీశ్వరులు ఇంకా చాలామంది తపస్సు చేసినారంటారు కదా పెద్ద తపస్సు చేసినారు. మీ పెద్దోళ్ళు అయితే ఆ విధంగా చెప్పుకుంటూ ఇక్కడ ఊర్లో వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు కూడా కొద్ది రోజులు తపస్సు చేసిండ్రు అక్కడ. అంటే కొంతమంది సాధువులు ఉంటారు కదా వాళ్ళు. అటువంటి గుహనైతే ఇప్పుడు మనం చూసినాము. ఇలాంటి మరెన్నో అడవులలో ఉండేవి కానీ ఎక్కడైనా కానీ అటువంటి గుహలను వెతికి మరీ ఎట్లా ఒకటి అయితే మేము వీడియోలు తీస్తాము. మీరు చేయాల్సిన పని ఏం లేదు, మమ్మల్ని సపోర్ట్ చేయడమే, అంతకుమించి ఏం లేదు. బాయ్ బాయ్, లవ్ యూ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.